భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. లండన్లో కేంద్ర మంత్రిపై దాడికి యత్నం. ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక అంశాలకు ఆమోదం. మహాకుంభమేళాను మహిళల భద్రతకు ప్రాధాన్యతనిచ్చి ఏ ఒక్క క్రైమ్ ఇన్సిడెంట్ లేకుండా విజయవంతంగా నిర్వహించాం. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ జీ. జీతాలు చెల్లించడం లేదు అంటూ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన సిబ్బంది. కుప్పంలో జరిగిన ఘటనపై జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ప్రెస్ మీట్. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. చంద్రావుపేట మండలం కోనాపురం గ్రామ శివార్లో ప్రమాదం చోటు చేసుకుంది. 50 మంది కూలీ పనులకు వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా పడడంతో ఒకరు మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 28 మందికి గాయాలయ్యాయి. జీడిగడ్డ తండా నుండి నర్సంపేట ఇటుకలపల్లికి మిర్చి పంటను ఏరడానికి కూలీలు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడ్డ వారిని నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిమితికి మించి వాహనంలో కూలీలు ప్రయాణించడంతో ఈ సంఘటన జరిగిందని పలువురు అంటున్నారు. ఎంతమంది ఉండే పల్లె ఎంతమంది జరిగినాయి దెబ్బలు? ఏమైంది? సాదా ఎందుకు ఎక్కడ తీసుకొస్తున్నారు? లేబర్ ఆటో పొందబడ్డది. పొద్దున్న 30 మెంబర్స్ ఉండే అందులో ఒకరు చనిపోయారు, ముగ్గురు సీరియస్గా ఉంటే నర్సంపేట గవర్నమెంట్ హాస్పిటల్ రెఫర్ చేశారు. ఒకటి వీరు ఇప్పుడు ఎమర్జెన్సీలో ఉన్నాడు. వీరు ఆయన ఒకటి ఇమీడియట్గా ఆయన వెంటిలేటర్ పైకి పోవాల్సిన పేషెంట్ ఫస్ట్. మిగతా ఇద్దరు అక్కడ
ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం చిన్నబోయినపల్లి వేబ్రిడ్జి వద్ద అధిక లోడుతో వస్తున్న ఇసుక లారీని సీజ్ చేసిన పోలీసులు. రెవెన్యూ శాఖ అధికారులు పట్టుబడిన ఇసుక లారీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం వీరాపూర్ ఇసుక ర్యాంపు నుండి లోడై వచ్చినట్లు అధికారులు ధృవీకరించి లారీని సీజ్ చేశారు. ప్రభుత్వం ఇసుక రవాణాపై కఠినమైన చర్యలు చేపట్టినప్పటికీ ఇసుక అధిక లోడ్ రవాణా నియంత్రించలేకపోతున్నారని అధికారులు వాపోతున్నారు. ఎక్కువ పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకుండా తీయకుండా ఇందులో తీసిన లోతు చూడండి, గమనించగలరు. సిద్దిపేట నియోజకవర్గం చిన్న కోడూరు మండలం చంద్లాపూర్లో రంగనాయక సాగర్ ప్రాజెక్టును సందర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రంగనాయక సాగర్లోకి కాళేశ్వరం పంప్ హౌస్ల ద్వారా నీటిని విడుదల చేసినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. నా కోరిక మేరకు 1 టీఎంసీ నీటిని ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేశారు. సిద్దిపేట నియోజకవర్గం రంగనాయక సాగర్ రిజర్వాయర్లోకి ఈరోజు కాళేశ్వరం పంప్ హౌస్ల ద్వారా నీటి విడుదల చేసినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో 50,000 ఎకరాల్లో వరి పంట కాళేశ్వరం ప్రాజెక్టు కింద సాగవుతా ఉంది. అయితే పంట పొట్టకొచ్చే సమయంలో రంగనాయక సాగర్ రిజర్వాయర్లో నీటి లభ్యత తగ్గింది. మరి పైనుంచి 1 టీఎంసీని పంపు చేసి పంటలు కాపాడాలని మేము ప్రభుత్వాన్ని కోరాం. దానిపైన స్పందించి ఈరోజు అనంతగిరి రిజర్వాయర్ నుంచి 1 టీఎంసీ నీళ్లను రంగనాయక సాగర్ రిజర్వాయర్లోకి పంపు చేస్తున్నందుకు మరి మా లేఖపై స్పందించినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఒక విషయంలో ప్రభుత్వం కళ్ళు తెరవాలి. అంటే గత ప్రభుత్వం చేసిన మంచి పనులను తుడిచిపెట్టాలనో ఆ పనులను పక్కకు పెట్టాలనే ప్రయత్నంతో ప్రజలకు నష్టం చేయొద్దని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఈరోజు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కింద అటు తుంగతుర్తి గాని, సూర్యాపేట గాని, కోదాడ గాని, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లిలో గాని చాలా చోట్ల పంటలు ఎండిపోతా ఉన్నాయి. గతంలో కాళేశ్వరం ద్వారా నీళ్లు విడుదల చేసి ఎస్ఆర్ఎస్పీ నీళ్లు తగ్గినా కూడా 1 ఎకరా కూడా ఎండకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 పంటలకు కూడా నీళ్లు ఇచ్చాం. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 20 కిలోమీటర్ గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్ పైప్ లైను, 530 మీటర్ల ఎత్తు లిఫ్టు, 141 టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యం. ఇదంతా కాళేశ్వరం. వీటన్నిటి సమాహారం కాళేశ్వరం ప్రాజెక్టు. వీటన్నింటిలో 15 రిజర్వాయర్లు బాగున్నాయి, 203 కిలోమీటర్ల టనల్ బాగుంది, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ బాగుంది, 19 సబ్స్టేషన్లు 400 kV బాగున్నాయి, 21 పంపింగ్ హౌసెస్ అన్ని కూడా బాగున్నాయి, ప్రెషర్ మెయిన్ పైప్ లైన్లంతా బాగుంది, 3 బ్యారేజీల్లో 2 బ్యారేజీలు ఇంటాక్ట్ ఉన్నాయి. ఆ ఒక్క మేడిగడ్డ బ్యారేజీలో 7 బ్లాకులు ఉంటాయి. 7 బ్లాకుల్లో 1 బ్లాకులో 1 పిల్లర్ మాత్రమే కుంగింది. దీనికి మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయిందని, మునిగిపోయిందని గోరంతలు కొండంతలు చేసి దుష్ప్రచారం చేసి బీఆర్ఎస్ మీద బురద జల్లి రాజకీయంగా లబ్ధి పొందినారు. సరే, అధికారంలోకి వచ్చింది. కనీసం మీకు ఇంకా బీఆర్ఎస్ మీద బురద జల్లాలని ఆ కుంగిన పిల్లర్ను మరమ్మతు చేయకుండా మీ ప్రభుత్వం వచ్చి 15 నెలలు
ఈ 15 నెలల సమయం సరిపోదా? అన్ని బాగున్నాయి, రిజర్వాయర్లు, పంప్ హౌలు, సబ్ స్టేషన్లు, కాలువలు, టనెళ్లు అన్ని బాగున్నాయి. ఒక్క మార్చి 8న జరిగే ప్రపంచ మహిళా దినోత్సవం విజయవంతం చేయాలని, మహిళల హక్కుల కోసం మహిళలు సంఘటితం కావాలని బీసీ మహిళా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం పద్మజాదేవి పిలుపునిచ్చారు. హన్మకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్లో బీసీ మహిళా సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షురాలు మాడిశెట్టి అరుంధతి అధ్యక్షతన ప్రెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ మహిళా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం పద్మజాదేవి మాట్లాడుతూ, ఈ నెల 8వ తేదీ రోజున ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు హన్మకొండ వడ్డపల్లి రోడ్ కనకదుర్గ వైష్ణవి బ్యాంకెట్ హాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన ఉత్తమ మహిళలను మెమెంటో శాల్వాతో ఘనంగా సత్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కడియం కావ్య గారు, వరంగల్ గ్రేటర్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు, విశిష్ట అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస గారు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి మణి మంజారి, బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ హాజరు కానున్నారని తెలిపారు. మహిళలని సుమారుగా 150 మంది మహిళలకు పైగా మేము ఆ రోజు సన్మానం చేయడం జరుగుతుంది. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన వరంగల్ గ్రేటర్ మేయర్ గారైన గుట్టు సుధారాణి గారు మరియు మన పార్లమెంట్ మెంబర్ అయిన మనకి కడియం కావ్య గారు ముఖ్య అతిథులుగా వస్తూ, ఇంకా అనేక ముఖ్య అతిథులు మన జాతీయ అధ్యక్షులైన జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మరియు రాష్ట్ర అధ్యక్షురాలైన మహిళా అధ్యక్షురాలైన మణిమంజరి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మనకి సహకరించిన మా జిల్లా అధ్యక్షురాలైన మాడిశెట్టి అరుంధతి గారు, మరి అలాగే వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ గారు, మా శోభారాణి అక్క, మరియు మా జిల్లా అధ్యక్షుడైన బైరి రవికృష్ణ గారు, వీరందరి సహాయ సహకారాలతో మేము ఈ కార్యక్రమాన్ని మహా గొప్పగా మేము సుబేదారి వడ్డేపల్లి రోడ్లో ఉన్న వైష్ణవి బ్యాంకెట్ హాల్లో చేయదలుచుకున్నాము. ఈ కార్యక్రమానికి అనేక రంగాలలో ఉన్న మహిళలను మేము ఆహ్వానిస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ కార్యక్రమాన్ని గొప్పగా దిగ్విజయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వరంగల్ పోచం మైదాన్ 80 ఫీట్ రోడ్లో గల రామరెడ్డి చికెన్ మార్కెట్ కంపెనీ అవుట్లెట్ యాజమాన్యం మరియు ప్రీమియం చికెన్ అండ్ ఫిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చికెన్ మరియు ఎగ్స్ మేళా నిర్వహించడం జరిగింది. ప్రీమియం కంపెనీ ఏజీఎం జ్ఞానశేఖర్ మరియు తెలంగాణ మార్కెటింగ్ మేనేజర్ స్వామి రామరెడ్డిస్ కంపెనీ డైరెక్టర్ చైతన్య కుమార్ రెడ్డి వారి ఆధ్వర్యంలో బుధవారం రోజున ఉచిత పంపిణీ నిర్వహించారు. దీనికి గాను 300 కేజీల చికెన్ మరియు 2000 కోడిగుడ్లు సుమారు 2500 మంది జనాలకు ఉచితంగా పంపించడం జరిగింది. ఇలా చేయడానికి ముఖ్య కారణం ఈ మధ్య కాలంలో చికెన్ తినవద్దు అని అపోహలు వస్తున్నాయి. అలాంటి అపోహలు నమ్మవద్దు అని తెలియజేస్తూ, చికెన్ తినడం ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదు అని తెలియజేస్తూ ఈ మేళా నిర్వహించడం జరిగింది. ఈ మేళాలో 22వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజ్ కుమార్ గారు మరియు రాజేష్ చికెన్ సెంటర్ ఓనర్ రాజేష్ గారు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అసత్య ప్రచారాన్ని జనం నమ్మద్దండి. ఏదంటే బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పేసి ప్రతి మందికి ఒక అపోహ వచ్చింది. దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు. మీరు చికెన్ గుడ్లు తినచ్చు, ఎక్కడ కూడా వచ్చేసి దానివల్ల వచ్చింది అని చెప్పేసి ఎక్కడ ప్రచారం చేస్తున్నారు తప్ప ప్రాబ్లం అయితే లేదు. డాక్టర్లు చెప్తున్నారు చికెన్ గుడ్లు తినండి, ఆరోగ్యంగా ఉండండి అని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. మీరు ఆ సోషల్ మీడియాలో వచ్చేటువంటి అసత్య ప్రచారాన్ని నమ్మద్దండి. 100% అది రాంగ్, ప్రతిదీ నిజం కాదది. దానికోసమే మేము ఈరోజు వచ్చేసి వరంగల్లో రామరెడ్డి చికెన్ సెంటర్ చైతన్య రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉచిత చికెన్ పంపిణీ గుడ్లు చేస్తున్నాం. 300 కిలోలు చికెన్, 1500 గుడ్లు మేము పంచిపెడుతున్నాం. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు అందరూ కూడా సురక్షితంగా తినచ్చు, సురక్షితంగా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ మన దేశపేట ఏడీపీ రోడ్ జంక్షన్లో ఏర్పాటు చేసినటువంటి రామరెడ్డి ప్రీమియం చికెన్స్ ఆధ్వర్యంలో చికెన్ మేళా
ఏర్పాటు చేయడం. ఎందుకంటే మన గత 2 months చూసుకున్నాము. ఈ బర్డ్ ఫ్లూ అనే వ్యాధిని మొత్తం ప్రమాణం చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతూ నానా వ్యాపారస్తులకు కూడా నానా గురి చేస్తూ ఏంటంటే ఇది ఒక మాఫియా ఇది. ఎందుకంటే వీళ్ళ అనేక కారణాల వల్ల వీళ్ళ యొక్క బిజినెస్ను చెడగొట్టడానికి ప్రయత్నం తప్పించి దీంట్లో ఎటువంటి అయితే ఇలా లేదండి అని 2 months మీద వచ్చినా కూడా మీ ఫంక్షన్లో కూడా పెట్టినాం. మేము 5-6 ఫంక్షన్ అయినాయి, ఫంక్షన్లో పెట్టినాం. మేము కూడా దీనిలో తింటున్నాం. ఎక్కడైతే అది అవపడలేదు. దీనికి ఇబ్బంది ఏం లేదండి. ఈ మీడియా దాడులు చేస్తున్నారంటే చికెన్ బర్డ్ ఫ్లూ లేదు, ఒక ప్రమాణం చేస్తుంది కాబట్టి తప్పకుండా మీరు దీనిలో చికెన్ తినొచ్చని మేము ఈ కార్యక్రమం ముందు చెప్పగలుగుతున్నాం. మంత్రి కొండ సురేఖ పెంపుడు కుక్క మృతి. కన్నీరు మున్నీరైన కొండ సురేఖ గుండెపోటుతో చనిపోయిన తన పెంపుడు కుక్క హ్యాపీకి అంతిమ సంస్కారాలు నిర్వహించిన మంత్రి కొండ సురేఖ. హన్మకొండ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టిన నాటి నుండి మైనార్టీలను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఎండి నయాముద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నయాముద్దీన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇమాం మజార్స్కి జీతం పెంచి అందించాలని అన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో గత ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసే తోఫా అందించేదని కారణని కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలను పట్టించుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మైనార్టీలకు ఇఫ్తార్ విందులు ఇచ్చి తోఫా అందించాలని డిమాండ్ చేశారు. ఆర్థిక మిత్రులకు తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలుపుతూ ఈరోజు 15 నెలలు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఇంతవరకు ఇమాం మోదన్లకు 5,000 జీతం ఇస్తామని చెప్పి 5,000 ఇవ్వకుండా 4 నెలలను తిప్పిస్తున్నది. వాళ్ళ ఓట్లతో గెలిచి వాళ్ళను ఈరోజు మర్చిపోతున్నది. మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఇమాంల మోదన్లకు కమసం పవిత్ర మాసమైన రంజాన్ నెలలో వాళ్ళ 4,000 నెలల జీతం ఇవ్వాలని, అలాగే 10,000 చొప్పున ఇస్తానని మీరు హామీ ఇచ్చారు కదా, హామీ ఎందుకు నెరవేర్చలేదు? ముస్లిం అంటే అంత చౌకన ఈ పవిత్ర మాసం రంజాన్లో దావత్ ఇస్తారని మన వరంగల్ ఉమ్మడి జిల్లాలో 30 లక్షల రూపాయలు వస్తాయి ప్రతి సంవత్సరం. గత సంవత్సరం మమ్మల్ని మర్చిపోయి దావత్ ఇఫ్తార్ లేదు, ఏం లేదు. అంటే ముస్లింలు కేవలం ఓటు బ్యాంక్ అని వాడుకుంటారు కానీ తప్ప ముస్లింల పండుగలను గౌరవించారా? అలా బీద కుటుంబాలకు రంజాన్ తోఫా ఎక్కడ ఉన్నది? రంజాన్ తోఫా గురించి కూడా ఎవరు మాట ఎత్తడం లేదు. వాళ్ళు ఉన్నారా? ముఖ్యమంత్రి ఉన్నాడా? లోకల్ ఎమ్మెల్యేలు ఉన్నారా? మినిస్టర్లు ఉన్నారా? రంజాన్ గురించి మాట్లాడేటోళ్ళు ఎవరు లేరా? ముస్లింల గురించి మాట్లాడేటోళ్ళు లేరా? అందుకోసం కావచ్చు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక మైనార్టీలో కూడా పెద్ద మంత్రి పదవి ఇవ్వలేదు. ఇదే దురదృష్టం అనుకుంటాను. ముస్లింలు అందరం కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు ముస్లింలందరూ దురదృష్టంగా భావిస్తారు. ఈ ముఖ్యమంత్రి తుగ్లక్ పరిపాలన చేస్తున్నాడు. తుగ్లక్ పరిపాలన విముక్తి కావాలని అన్ని కులాల వాళ్ళు కోరుకుంటారు. ఇంకోటి బతుకమ్మ పండుగ, దసరా పండుగలో బతుకమ్మ బట్టలు ఇచ్చేది, క్రిస్టియన్ బట్టలు ఇచ్చేది. పండుగ సాంప్రదాయాన్ని తెలంగాణ పుట్టినిల్లు. అటువంటి తెలంగాణ సాంప్రదాయాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మట్టి కలిపే ప్రయత్నం చేస్తున్నాం. తస్మా జాగ్రత్త, మాకు 15 రోజులలో ఇమాం మోదన్లకు 10,000 చొప్పున మీరు ఇవ్వాలని, అది రంజాన్ తోఫా ఇవ్వాలని, జాతీయతాలు ప్రతి కాన్స్టిట్యూన్సీలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం టీఆర్ఎస్ తండ్రి.
కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీలుగా మల్క కుమ్రయ్య, అంజిరెడ్డి గెలుపుతో పాలకుర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పాలకుర్తి మండల కమిటీ ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మారం రవికుమార్ అధ్యక్షతన భాజపా రాష్ట్ర నాయకులు కర్ర శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు. మల్క కుమ్రయ్య, అంజిరెడ్డి గెలవడంతో తెలంగాణలో 40 శాసనసభ స్థానాల్లో ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు, మేధావులు భారతీయ జనతా పార్టీని ఆదరించారని, రాబోయే రోజుల్లో మొత్తం తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కమ్మగాని శ్రీకాంత్ గౌడ్, ప్రధాన కార్యదర్శి వేల్పుల దేవరాజు, పేనుగొండ సోమేశ్వర్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు సమ్మయ్యచారి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు మామిళ్ళ వెంకన్న, మాజీ ఎంపీటీసీ సభ్యులు అనుమల్ల ఎల్లయ్య, పట్టణ అధ్యక్షులు సంతోష్, సొసైటీ డైరెక్టర్ ఈర్లరాజు, బీజేవైఎం జిల్లా నాయకులు పూజారి మహేష్, గిరిజన మత్స్య మండల అధ్యక్షులు రవి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీలు కావచ్చు. గత 2 రోజుల కిందనే మనం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీలో కూడా మనమే విజయం సాధించడం జరిగింది. 3 దిక్కుల ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగితే ఈరోజు కాంగ్రెస్ పరిస్థితి 2-0. అంటే తెలంగాణలో ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు అన్నదానికి ఇదే పెద్ద ఉదాహరణ. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే కరీంనగర్లో కావచ్చు, మొన్న జరిగిన వరంగల్, ఇక్కడ ఖమ్మం, నల్గొండ కావచ్చు, ఎక్కడ కానీ కనీసం కాంగ్రెస్ పార్టీ ఊసు లేకుండా గత 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ ఊసు లేకుండా ఇలా ప్రజలు, విద్యార్థులు, మేధావులు, టీచర్స్ ఇలా భారతీయ జనతా పార్టీని ఆదరించాలంటే ఇది నిజంగా ప్రజలలో ఒక మార్పు మాత్రం. ఈ మార్పుకు నరేంద్ర మోడీ గారిని చూసి, ఈ పరిపాలన చూసి ఇలా ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టిండ్రు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి ఎలక్షన్లు వచ్చినా, అది జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, ఎలాంటి ఎలక్షన్లు వచ్చినా కూడా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగిరేస్తూనే ఉంటుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరవాలి. ఏమాత్రం సోయున్నా, ఏమాత్రం సిగ్గున్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కనీసం ఏదైతే హామీలు ఇచ్చి ఇలా తెలంగాణలో వీళ్ళు గద్దె మీద ఎక్కారో ఆ కనీసం ప్రజలకు జవాబుదారిగా ఉండి కనీసం ఇచ్చిన 6 హామీలలో ఏ ఒక్క హామీ కూడా ప్రజలకు అందియకుండా ఇవాళ దొంగ చాటుగా ఇలా పరిపాలిస్తూ రేవంత్ రెడ్డి హైదరాబాద్, ఢిల్లీ హైదరాబాద్ తిరిగే పరిస్థితి వచ్చింది. ఇవాళ అదేవిధంగా పాలకుర్తి పరిస్థితి చూసుకుంటే గత 2-3 నెలల నుంచి ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడ కనపడతలేరు. యాక్చువల్లీ మేము ఇవాళ రేపు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాం. అంటే ఒక ప్రజలను మోసం చేస్తే ఎలాంటి రిజల్ట్ వస్తుందో ఇలా కరీంనగర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు, కరీంనగర్లో ఉపాధి ఎలక్షన్లు మనకు ఇలా రుజువు అయినాయి. అందుకే ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఎలక్షన్లో మనమే గెలుస్తాం. కాబట్టి ప్రజలారా ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ నమ్మండి. కళ్ళబొట్టు మాటలు చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణలో సీట్లో కూర్చున్నాడో అలాంటి దొంగలను, అలాంటి రాజకీయ ద్రోహులను, అలాంటి ప్రజలను మోసం చేసే నాయకులను మనం నమ్మితే మనల్ని మోసం చేసుకుంటూ జరుగుతుంది. కాబట్టి ఈ గెలుపు భారతీయ జనతా పార్టీ, ఆ గెలుపు సందర్భంగా రాష్ట్ర నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇవాళ ప్రతి మండలాలలో, తెలంగాణలో ప్రతి మండలాల్లో విజయోత్సవాలు చేసుకుంటున్నామంటే మేము ఎంత ఉత్సాహంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కాషాయం జెండా ఎగరేస్తుండడానికి ఇది ఒక మాకు గెలుపు సూచనలు ఉన్నాయి. కాబట్టి ఇది మాకు ఒక తొలిమెట్టులాగా భావిస్తూ కార్యకర్తలందరికీ ఈ గెలుపును మేము ఏం చేస్తాం, కార్యకర్తలందరికీ ఇవాళ ఈ గెలుపును మేము స్వాగతిస్తున్నాం. రాబోయే రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. జై బీజేపీ. పంటలు ఎండిపోతున్నాయని నీళ్లు ఇవ్వాలంటూ కన్నీరు పెట్టుకున్న రైతులు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం బట్టపల్లి పోతారం గ్రామాల్లో సాగునీరు లేక ఎండిపోయిన పంటలు కన్నీళ్లే మిగిలాయని, నీళ్లు ఇచ్చి పంటలను బతికించాలని వేడుకుంటున్న రైతులు. ఎండిపోయింది ఆల్రెడీ. మొత్తం ఎండిపోయి ఉన్నాయి మేడం, ఏం చేసుడు.
పెద్దపల్లి జిల్లా నిట్టూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు తాళం వేసి ఆందోళన చేస్తున్న విద్యార్థులు. శంకరయ్య అనే టీచర్ తోటి టీచర్లను ఇబ్బంది పెడుతున్నాడని, దీంతో వాళ్ళు సరిగ్గా చదువు చెప్పడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇతర టీచర్ల గురించి తప్పుగా చెప్తే డబ్బులు ఇస్తానని, కులం పేరు మీద విద్యార్థులను తిడుతున్నారని, అబద్ధం చెప్పాలని, శంకరయ్య సార్ తమను బలవంత పెడుతున్నాడని విద్యార్థులు వాపోతున్నారు. శంకరయ్యను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాలకు తాళం వేసి ఆందోళన చేస్తున్న విద్యార్థులు. వల్ల సార్లు మాకు సరిగా చెప్పలేకపోతున్నారు. అండ్ శంకరయ్య సార్ రోహిణ్ కుమార్ సార్ని టార్చర్ చేస్తుంది, అంతా తప్పు. మేము ఈ స్కూల్లో 5 years నుంచి చదువుతున్నాం. మాకు అట్లా ఏ సార్ మీద లేదు. లేనిపోని నిందలేసి SC ST అనే విభేదాలు ఆయన సృష్టించి సార్ల మీద ఎత్తాడు. మేము ఎప్పుడు కూడా అట్లా ఫీల్ కాలేదు. లేనిపోని నిందలేసి స్కూల్ ఖరాబ్ చేస్తాడు కాబట్టి సార్ సస్పెండ్ కావాలి. మళ్ళీ వేరే స్కూల్లో అయితే వాళ్ళు కూడా మాలానే కష్టపడతారు కాబట్టి సార్ సస్పెండ్ కావాలి. అవర్ దాకా మేము శంకరయ్య సార్ సస్పెండ్ కావాలి. నా పేరు అనిల్, నేను 10వ తరగతి చదువుతున్నాను మా నిట్టూరు స్కూల్లో. ఇచ్చేసి ఈ విశేషం ధర్నా ఎందుకంటే శంకరయ్య సారు కుల వివక్షణ ఇస్తుండు. రాత్రి ఇంటికి వచ్చి రాత్రి 9కి 10కి వచ్చి సంతకాలు పెట్టిస్తుండు. ఆ టాపిక్ పేపర్ మార్చుతుండు. ఆ టాపిక్ దేని గురించి ఉన్నదో తెలియదు, మరి దేని గురించి ఉన్నదో తెలియదు. సార్ వచ్చేసి మా ఫిజికల్ సైన్స్ చెప్తాడు. ఒకవేళ మీ మార్చి 21 నుంచి ఎగ్జామ్లు ఉన్నాయి, ఇంకా 10 రోజులు మాత్రమే ఉన్నది. ఒకవేళ ఫెయిల్ అయితే శంకరయ్య సార్ బాధ్యత. మరి ఈ సారు తక్షణం పంపించి వేరే సార్ని తీసుకురావాలి. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ చదువుల మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ముఖ్యమంత్రులైనా, డిఓ మేడం అయినా, కలెక్టర్ మేడం అయినా, ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా ఎవరైనా కానీ ఈ పరిష్కారాన్ని సర్జీ చేయాలి. వెంటనే సార్ని పంపించాలి, వేరే సార్ని తీసుకురావాలి. ఈ సారు మొత్తం కుల వివక్ష చేస్తుండు, అందరితో సంతకాలు పెట్టిస్తుండు. రాత్రి 10కి 9కి ఫోన్ చేస్తుండు. ఓకే జేబీ అంటుండు. గుడ్ మార్నింగ్ చెప్తే దాని మీనింగ్ వేరే పోతుందిరా, గుడ్ మార్నింగ్ చెప్పద్దురా అంటుండు. ఓకే జేబీ అను అంటుండు. తక్షణం ఈ సారు పంపించి వేరే సార్ నన్ను తీసుకురావాలి. మార్చి 21 నుంచి ఎగ్జామ్ ఉన్నాయి సార్. ఒకవేళ ఫెయిల్ అయితే సార్ బాధ్యత. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.